ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. ఉపనిషత్ దర్శనం వచన పఠనం. కృష్ణ యజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో 18వది అయిన దక్షిణామూర్త్యోపనిషత్. శ్లోకం. యన్మౌన వ్యాఖ్యయా మౌని పటలం క్షణమాత్రతః మహామౌ న పదం యాతి సై హిమే పరమాగతి. పూర్వం బ్రహ్మవర్తం అనే పుణ్యప్రదేశంలో భాండీరం అనే పెద్ద మర్రి చెట్టు నీడలో మహాసత్రయాగం జరపాలని శౌనకాది మునీశ్వరులంతా వచ్చారు. ఆ సమయంలో వారంతా తత్వజ్ఞానం తెలుసుకోవాలని భావించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా కోరారు. మహర్షి, శాశ్వతమైన ఆత్మస్థితి మీకు ఎలా కలిగింది? బ్రహ్మానందానుభవం అనేది మీకు ఎలా ప్రాప్తించింది అని ప్రశ్నించగా, ఆయన మీరు అడిగిన ఈ స్థితి నాకు పరమరహస్యమైన శివతత్వజ్ఞానం వల్ల ప్రాప్తించింది అని చెప్పాడు. అది విన్న శౌనకాది మహర్షులు మార్కండేయుడితో, స్వామి, పరమరహస్య శివతత్వజ్ఞానం ఎలాంటిది? ఆ జ్ఞానానికి అధిదేవత ఎవరు? దాని మంత్రం ఎలా ఉంటుంది? దాని జపం ఎలా చేయాలి? ముద్రా నియమాలు ఎలాంటివి? ఆ జ్ఞానం సాధనం ఏమిటి? దాన్ని పొందటానికి సాయపడేది ఏది? బలి ఏది? ఏది సరైన కాలం అని వివిధ రకాలుగా ప్రశ్నించారు. అప్పుడు మార్కండేయ మహర్షి వారికిలా సమాధానం చెప్పడం ప్రారంభించాడు. మునులారా, దక్షిణాభిముఖుడైన పరమేశ్వరుడిని ప్రత్యక్షంగా అనుభవించి గ్రహించే జ్ఞానమే పరమరహస్యమైన శివతత్వ జ్ఞానం. ఈ పరమేశ్వరుడే ప్రళయకాలంలో ఈ సృష్టి సమస్తాన్ని తనలో లీనం చేసుకుని తన స్వరూపమే అయిన బ్రహ్మానందంతో ఆనందిస్తూ ఉంటాడు. ఇక్కడ శ్రీ దక్షిణామూర్తి మంత్రరహస్యం శ్లోకాలతో చెప్పబడింది. శ్రీ మేధా దక్షిణామూర్తి మంత్రానికి బ్రహ్మ ఋషి, గాయత్రి ఛందస్సు, శ్రీ దక్షిణామూర్తి స్వామి దేవత. దీనికి అంగములు, న్యాసాదులు ఇలా ఉంటాయి. పైన చెప్పిన ఓ మాదే నుంచి చతుర్వింశక్షరో నమః వరకు ఉన్న దక్షిణామూర్తి మంత్రాన్ని గురుముఖతః ఉపదేశం పొందాలి. ధ్యాన వివరణ. స్ఫటికంలాగా వెండిలాగా తెల్లగా ప్రకాశించే శరీరం కలిగినవాడు, ముత్యాల హారాన్ని, అమృత కలశాన్ని, గంధాన్ని, చిన్ముద్రని చేతుల్లో, పాముని నడుముకు ధరించినవాడు అయిన శ్రీ దక్షిణామూర్తిని ధ్యానిస్తున్నాను. మంత్రేణ న్యాసః నుంచి నవాక్షరః వరకు ఉన్నవి న్యాస మంత్రాలు. వీటిని గురుముఖతః చెప్పుకోవాలి. ప్రార్థన. పాలలాగా తెల్లని వర్ణంతో ప్రకాశించేవాడు, మర్రి చెట్టు నీడలో శ్రీ సుఖాది మునీశ్వరులతో పరివేష్టించబడ్డవాడు, శుభాన్ని ప్రసాదించే చిన్ముద్ర, జింక, పశువు చేతుల్లో ధరించినవాడు, ఒక చేతిని మోకాల మీద ఉంచినవాడు, పాముని మొలత్రాడుగా ధరించినవాడు, చంద్రకళని సిగలో ఉంచినవాడు అయిన శ్రీ దక్షిణామూర్తి మాకు భావశుద్ధిని ప్రసాదించుగాక. ఇక్కడ మంత్రేణ న్యాసః నుంచి గోపితః వరకు గురువుతో చెప్పించుకోవాలి. ధ్యాన వివరణ. విభూతిని ధరించటం వల్ల తెల్లటి కాంతితో శోభాయమానంగా ఉన్నవాడు, చంద్రకళని సిగలో, తన హస్తపద్మాలలో చిన్ముద్ర, అక్షరమాల, వీణ, గ్రంథం అనే వాటిని ధరించి ప్రకాశిస్తున్నవాడు, యోగ పట్టాభిరాముడు, వ్యాఖ్యాపీఠం మీద ఆసీనుడై ఉన్నవాడు, మునీశ్వరుల బృందంలో పరివేష్టించబడినవాడు, సర్వాభరణుడు అయిన ఆ దక్షిణామూర్తి మమ్మల్ని రక్షించుగాక. ఇక్కడ మంత్రేణ న్యాసః నుంచి వర్ణకః వరకు గురువు ద్వారా చెప్పించుకోవాలి. ధ్యాన వివరణ. వీణ, గ్రంథం, అక్షరమాల అనే వాటిని చేతుల్లో ధరించినవాడు, మేఘం లాంటి కంఠం కలిగినవాడు, వరాల్ని ప్రసాదించే భగవంతుడు, పాము మొలత్రాడుగా కలిగినవాడు, సుఖాది మహర్షుల చేత సేవించబడుతూ వటవృక్ష ఛాయలో కూర్చున్నవాడు అయిన శ్రీ దక్షిణామూర్తి స్వామిని ధ్యానిస్తున్నాము. ఇక్కడ విష్ణు ఋషి నుంచి మంత్రోత్తమోత్తమః వరకు గురువు ద్వారా తెలుసుకోవాలి. దానికి ధ్యాన వివరణ. వేదాల చేత ప్రతిపాదించబడినవాడు, గ్రంథం, అగ్ని, సర్పం అనే వాటితో ప్రకాశించే బాహువులు కలిగినవాడు, ముత్యాల హారాలు భూషణంగా ధరించినవాడు, చంద్రకళతో ప్రకాశించే కిరీటం కలిగినవాడు, ప్రసన్నవదనుడు, వటవృక్ష మూలంలో నివసించేవాడు, గౌరీదేవికి భర్త, అజ్ఞానాన్ని నశింపజేసేవాడు అయిన పరమ సద్గురువు మూర్తిని ఉన్నత స్థానం పొందటం కోసం ప్రార్థిస్తున్నాను. దక్షిణామూర్తి ఉపాసనలో మౌనంగా ఉండటమే ముద్ర అని చెప్పబడుతుంది. ఆ బ్రహ్మమే నేను అనే స్థితిలో ఉండటమే నిష్ఠ. అభేదమైన సోహం మంత్రాన్ని జపించటమే సాధనం. చిత్తాన్ని ఏకాగ్రం చేసి ఆత్మలో నిలపటమే పరికరం అనగా సహాయం. సమస్త కరణాల అనగా అంగాల ద్వారా చేయబడ్డ చేష్టలన్నీ ఈశ్వరార్పణం చేయటమే బలి. అవస్థాన త్రయాలే కాలం. ద్వాదశాంత పదమైన బ్రహ్మరంధ్రమే స్థానం అని మార్కండేయ మహర్షి చెప్పాడు. అంతా శ్రద్ధగా విన్న శౌనకాది మహర్షులు మరింత భక్తితో మార్కండేయ, ఆయన ఎలా ప్రాప్తిస్తాడు? ఆయన స్వరూపం ఎలాంటిది? ఆయన్ను ఉపాసించింది ఎవరు అని ప్రశ్నించగా ఆయన ఇలా సమాధానం చెబుతున్నాడు. వైరాగ్యం అనే నూనెతో నిండినది
భక్తి అనే వత్తితో కలిగినది అయిన ప్రబోధం అనే పూర్ణ పాత్రలో వెలిగేది అయిన జ్ఞానం అనే దీపాన్ని దర్శించాలి. అప్పుడే సాధకుడికి జ్ఞానం అనే అంధకారం నశిస్తుంది. శివుడు స్వయంగా అతడికి సాక్షాత్కరిస్తాడు. వైరాగ్యాన్ని క్రింద ఉండే అరణిగా, జ్ఞానాన్ని పైన ఉన్న అరణిగా చేసి బాగా మదిస్తే అందులోంచి వేదాంతార్థం అనే జ్యోతి దర్శనమిస్తుంది. వివేక స్వరూపమైన మార్కండేయముని మోహం అనే యముడితో అడ్డగించబడి, తత్వహీనం అనే పాశంతో బంధించబడి, ద్వైతం అనే భయానికి పాత్రుడై పరితపిస్తున్నప్పుడు స్వస్వరూపంలో ఉన్న నిజానందమనే పరమాత్మ ఆయనకి జ్ఞానాన్ని ప్రసాదించి, ప్రాణాల్ని ఇచ్చి జన్మరాహిత్యాన్ని అనుగ్రహించాడు. ఇక్కడ దక్షిణ అనగా బుద్ధి అనగా మేధ. ఇది కళ్ళకి ఎదురుగా కనబడటం వలన పరమశివుడు దక్షిణామూర్తి అని బ్రహ్మవేత్తలు చెబుతారు. పూర్వం సృష్టి చేసే సమయంలో బ్రహ్మదేవుడు పరమశివుడిని ఉపాసించి సృష్టి చేసే శక్తిని పొంది ఎంతో సంతోషించాడు. అలాంటి స్థితిని పొందిన ఉపాసకుడు కూడా ఇలాంటి సిద్ధులనే పొంది సంతోషిస్తాడు. ఇది పరమరహస్యం, బ్రహ్మరహస్యమైన శివతత్వ విద్య. దీన్ని పఠించిన వారు సమస్త పాపాల నుంచి వినిర్ముక్తులై మోక్షాన్ని పొందుతారు. ఇది శ్రీ దక్షిణామూర్తి ఉపనిషత్. కృష్ణ యజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో 18వది అయిన దక్షిణామూర్తి ఉపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే